Hello everyone, welcome back to Sri Kitchen. Happy Holi to all subscribers and ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ వీడియోలో హోలీ స్పెషల్గా అయితే మహబత్ కా షర్బత్ చేయబోతున్నాను. అదేవిధంగా న్యాచురల్గా 2 కలర్స్ని అయితే తయారు చేశాను. వాటిని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ఈ హోలీ స్టోరీ చూద్దాము. హోలీ అంటే హిరణ్యకశిపుని స్టోరీ ఎందుకు గుర్తొస్తుంది అనేది మీలో చాలామంది తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే హోలీ అంటే అగ్నిపుణిత. హిరణ్యకశిపుని స్టోరీలో హోలీ ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ అయితే స్టోరీ చూద్దాం. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు, అతనికి ప్రహ్లాదుడు అనే కొడుకుంటాడు. అతన్ని ఎల్లవేళలా హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. అతని కుమారుణ్ణి విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు. అలా అయినా మారతాడు అని. కానీ అక్కడ కూడా ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే తన తోటి విద్యార్థులతో విద్యను అభ్యసించుచు హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుని లీనమవుతాడు. హిరణ్యకశిపుని ప్రహ్లాదుడిని బుజ్జగించి బ్రతిమిలాడి హరిభక్తిని విడనాడమని చెప్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణే జీవిత పరమార్థం అని చెప్పి తండ్రి మాటను వినడు. హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చి తన కొడుకుని శత్రువుగా భావించి ప్రహ్లాదుని చంపించాలనుకుంటాడు. సేవకుల్ని పిలిచి ప్రహ్లాదుని వాళ్ళకి ఇచ్చి ఏనుగులతో తొక్కించడం, లోయల్లో పడవేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తి వీడక హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలగదు. అది గమనించిన హిరణ్యకశిపుడు తన సోదరి హోళికాని పిలిపించి, ఎందుకంటే హోళికకు వరం ఉంటుంది. అదేంటంటే శాల్వ తన మీద ఉన్నప్పుడు ఎటువంటి మంటలు అంటుకోవు. అది తెలిసిన హిరణ్యకశిపుడు తన చెల్లితో ఇలా చెప్తాడు, అమ్మ హోళిక, నీవు నీ మేనల్లుడు ఒడిలో కూర్చోపెట్టుకొని చిత మీద కూర్చో, నీవు శాల్వ కప్పుకో, నీకు మంటలు అంటవు, ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెప్తాడు. ఆమె అన్న చెప్పినట్టు చితి పేర్చుకొని ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకొని తను మాత్రం శాల్వను కప్పుకొని చితికి నిప్పు అంటించుకుంటుంది. అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు భయపడకుండా హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికా శరీరంపై ఉన్న శాల్వాను ప్రహ్లాదుని శరీరం మీదకు వచ్చినట్లు చేశాడు. అప్పుడు హోళిక బూడిదవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఈరోజు హోళిక దహనం చేయబడింది. ఈ రోజున కారణం చేత ఈనాటికి చాలా ప్రదేశాల్లో ఊరు మధ్యలో చితిని పేర్చి కర్రలతో మంటలు పెట్టి హోలీ దహనం జరుపుకుంటారు. రాక్షసులు పరాక్రమణం ఆ రోజుతో అంతమైంది అని సంతోషంలో జరుపుకునే పండుగ హోలీ. అంటే అగ్నిపుణిత అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. మహాబత్ కా షర్బత్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మహాబత్ అంటే చాలా తినేవాళ్ళు లేదా ఎక్కువ తినేవాళ్ళని మహాబత్ అంటారు. కథ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని కథ అని చెప్పడాన్ని కథ అంటాం కదా, అలాగా. షర్బత్ అంటే ఏదైనా తీపి పానీయాలు ఏదైనా చేసినప్పుడు వాటిలో ఫ్రూట్స్ని యాడ్ చేసినట్లయితే అలాంటి డ్రింక్స్ని షర్బత్ అంటాము. ఈ 2 పదాలని కలిపి మహబత్ కా షర్బత్ అనే నామం వచ్చేసింది. ఫస్ట్ అయితే దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు మిల్క్ తీసుకొని అందులో షుగర్ని యాడ్ చేసి ఫస్ట్ తిప్పేసుకోవాలి. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 అవర్ ఉంచినట్లయితే గడ్డగట్టుతుంది. ఇలా గడ్డగట్టిన పాలని మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పినట్లయితే మనకి బెలూన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇది కండెన్స్డ్ మిల్క్ అంతా టేస్ట్ని అయితే ఇస్తాయి. మామూలు పాల కన్నా ఈ విధంగా చేసినట్లయితే మంచి టేస్టీగా ఉంటుంది. వీటిలోకి మనం ఇందాక బీట్రూట్తో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. దీనిలో మనం చియా సీడ్స్ని ఒక 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్నట్లయితే అవి ఈ విధంగా ఉబ్బుతాయి. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వీటిపైన వాటర్ మెలాన్ లేదా కర్బూజా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ మెలాన్ ఈ సీజన్లో వాటర్ మెలాన్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వాటర్ మెలాన్తో చూపిస్తున్నాను. వీటిపైన కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే దీనిలో ఉన్న కూల్నెస్ అనేది సరిపోతుంది. టేస్టీగా ఉందండి. సమ్మర్ సీజన్లో తప్పకుండా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్.
ఇంకా వాటర్ మెలన్‌లోని హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాము. వేసవికాలం మొదలైంది అంటే మండే ఎండల నుంచి రిలీఫ్ చేయడానికి వాటర్ మెలన్‌ని మించిన పండు అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఈ జ్యూసీ ఫ్రూట్‌ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మనము వాటర్ మెలన్ తినేటప్పుడు గింజలు పడేస్తుంటాం, కానీ అందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే తప్పకుండా తినడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అయితే వాటర్ మెలన్‌కి ఇన్ని పోషక విలువలు ఎలా వచ్చాయి అంటే అందులో ఉన్న సీడ్స్ వలన. ఈ సీడ్స్‌లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. ఇందులో ప్రోటీన్, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్, మ్యాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ ఆరోగ్యానికి ఏ విధంగా ప్రయోజనం చేస్తాయో చూద్దాము. కాపర్, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉండడం వలన ఎముకల్ని స్ట్రాంగ్గా చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా క్యాలరీలు తక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్కి, ఇంకా షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన వాటర్ మెలన్ సీడ్స్ని తప్పకుండా తినడానికి ట్రై చేయండి. ఇవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Goodbye.